ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మరో సంచలన దిశగా అడుగులైతే వేస్తుంది. ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కీలక హామీ అయితే ఇవ్వబోతున్నారనమాట. ఫిబ్రవరి ఎండింగ్లో బడ్జెట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో అదే నిజమైతే దేశవ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టబోతుందన్నమాట. అయితే మనకి మొత్తంగా చూసుకుంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నికల తాయిదాల కింద అయితే ఉపయోగపడతాయని చెప్పేసి చెప్తున్నారు. ఒక పక్కన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాలకు అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతుందన్నమాట. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తొందరలోనే దీనికి సంబంధించి శుభవార్త అయితే అందరూ వినబోతున్నారన్నమాట. సో ఎవరైతే ఉచితంగా గ్యాస్ సిలిండర్ కావాలనుకుంటున్నారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను.